ప్రాణాయామం, సర్వాంగాసనం సాధన చేయటం ద్వారా శరీరానికి అవసరమైనంత బరువును పెంచుకోవచ్చు. సరళ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత కుడి చేతి బొటన వేలును కుడి నాసికా రంధ్రంపై మూసి ఉంచి ఎడమ నాసికా రంధ్రం ద్వారా శ్వాస పీల్చుకొని ఇప్పుడు ఉంగరపు వేలుతో ఎడమ నాసికా రంధ్రాన్ని మూసి కుడి నాసికా రంధ్రం ద్వారా శ్వాస బయటకు వదలాలి. తిరిగి కుడి నాసికా రంధ్రం ద్వారానే శ్వాస పీల్చుకొని బొటన వేలుతో కుడి నాసికా రంధ్రాన్ని మూసి ఉంగరపు వేలును ఎత్తి ఎడమ నాసికా రంధ్రం ద్వారా శ్వాస బయటకి వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 5 నుండి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ సర్వాంగాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిలా పడుకోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ 2 చేతుల సహాయంతో నడుమును కూడా పైకెత్తి నిటారుగా ఉంచాలి. చేతులు రెండింటినీ వీపుపై ఆధారంగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా సరళ ప్రాణాయామం, సర్వాంగాసనం సాధన చేయటం ద్వారా తీసుకున్న ఆహారంలోని విటమిన్లు, ప్రోటీన్లు అవసరమైన అవయవాలకు పంపబడి శరీరంలో రక్త ప్రసరణ సక్రమమై ఉండవలసినంత బరువును పొందవచ్చు. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.